ऋषिभ्यो ब्रह्मविद्या संप्रदाय कर्तृभ्यो वंशशुद्भ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। निरंजनम नित्यमनंतरूपम भक्तानुकं पादुलं ईशावतारं परमेश्वरं श्रीरामकृष्णं शिरसा नमामि। शारदादेवीं जननीं श्रीरामकृष्णं जगद्गुरुं पादपद्मे त्रयोस्थित्वा प्रणमामि मुहुर्मुहुः। शारदा रामकृष्णनिर्भवतारमतीश्वरं ज्ञानवचनं वन्दे विवेकानन्दभास्करम्। कृष्णं वंदे जगद्गुरुं। नमस्कार। जननं नीది ఒక కవీంద్రుడు అన్నాడు, మహాకవి, జననం నీది మరణం నీది కానీ నడుము గడిపే జీవితం అంతా నీది కాదు అన్నాడు. ఎంత అంతగా చూడండి, సాధకుడుగా నాడు ఈ మాట. జననం నీది మరణం నీది, నీ బాధ్యత జనం వస్తుంది, మరణం జనం పక్కన దేవి అంతగా ఉంటుంది. నడుము కలిపే ఆ జీవితం మాత్రం నీది కాదు అన్నాడు ఒక 5 అక్షరాల నిజం. కనుక మన జీవితం అది కాదు. మన జీవితం మన సొంతం అని అనుకోకూడదు. సొంతం అనే భావన వచ్చింది అంటే అది నిజమైన స్వార్థం, అది స్వార్థం. స్వార్థం అంటే ఏదో అనుకోవడం, పాపం అంటే ఏదో అనుకోవడం. ఈ ఆ బడ్డీ మర్తనే గడుపులో ఏంటి భగవంతుని చూసిన వాడు మాట రామకృష్ణ వాడు, శివానందాలు, రామకృష్ణ వాళ్ళందరూ భగవంతుని చూసి జ్యోతి దర్శనమైనటువంటి ఆత్మసాక్షాత్కారం కలిగిన వాళ్ళ యొక్క మాటలు మాట్లాడుకోవాలి. మిగిలిన వాళ్ళ మాటలు కావు. మరి ఈ జీవితాన్ని ఎలా గడపాలి? ఇది కథను వేరండి. ఈ జీవితాన్ని ఎలా గడపాలి అనే ప్రశ్న చాలా చిన్నది, కానీ సమాధానాలు చాలా ఉన్నాయి. ఎన్నో రకాలు. ఎంతమందిని అడిగితే అన్ని రకాల సమాధానాలు. సిటీలో రోడ్డు మీద నిలబడి చూడండి, ఎంత కోలాహలం ఉంటుంది. చూడటం అంతేకంటే యాంగ్జైటీగా టెన్షన్ తోటి జమ్మంటుంటే 100,000 మంది రెడ్ సిగ్నల్ పడిందంటే కొన్ని 100 వేలు సాగిపోతాయి. ఒక్కొక్కరి మొహంలో టెన్షన్ తప్ప ఏముండదు. ఎందుకు వెళ్తున్నాను ఒక్కరిని ప్రశ్నిస్తే వాడు అన్ని భౌతికమే చెబుతాడు, కానీ కూడా ఏం చెప్పాడు. ప్రతిరోజు ఆ టెన్షన్ అంటే 170 కొట్టుకుంటే వాడు ఎందుకు పోతాడంటే 50 ఏళ్ళు పోతాడు. కనుక ఈ సమాధానాలు ఎంతమంది అడిగితే అన్ని రకాల సమాధానాలు వస్తాయి. కనుక ఏ రకం సమాధానం మనకు కావాలంటే అన్నింటి సారాంశం ఒకటి ఏంటంటే, పునాది ఒకటి ఏంటంటే అదే ధర్మం. నీ ధర్మం ఏంటి? మనం విశ్వాసం చెప్పుకున్నాం. ఏదో ధర్మం క్షీణం చేస్తే గుర్తేస్తాను, ఏదో పాచంగా పెట్టిన మాట ధర్మం కాదు గుర్తేస్తాను శ్రీకృష్ణుడు అరవడం. ధర్మం అంటే ఏంటండి? ఆత్మధర్మమే ధర్మం, ఈ శరీర ధర్మం కాదు. ఆత్మకు ధర్మం ఉంది. కనుక ధర్మబద్ధమైన జీవితమే నీ జీవితం. ధర్మబద్ధమైనటువంటి కళ తీసుకుంటాం, చూసుకుంటాం, అన్యాయం చేయకుండా ఉండడం, ఎవరితో వాళ్ళు మనకొద్దు, వాళ్ళు మనకొద్దు, వాళ్ళు మనకొద్దు, మన మనకొద్దు, వీళ్ళు ఎందుకు పనిచేయడం కంటే కూడా పెరగదు. ఇది ధర్మం కాదండి. డాక్టర్ ముఖ్యం ఉండాలి, వివెంటేక్ ఉండాలి. కనుక ఈ ధర్మం ఎలా వ్యక్తం కావాలి? మనసా వ్యక్తం కావాలి, వాచ కర్మ. దేనికైనా 3 కరణాలు. త్రికరణ శుద్ధి ఉండాలి. త్రికరణ శుద్ధి ఉంటే ఏం చేసినా అందమే. త్రికరణ శుద్ధి లేకపోతే ఏం చేసినా అర్థమే. ఈ సోఫిస్టికేషన్ ఎదిగే త్రికరణ శుద్ధి ఉండాలి. కానీ ఈ ధర్మ సాధనలో అనేక కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి. వాటిని ఎదుర్కొనే జీవితాన్ని ఒక ఛాలెంజ్, సవాలుగా తీసుకుని సంపూర్ణమైనటువంటి సాఫల్యం పొందిన ఆదర్శ భక్తులే అసంఖ్యాకంగా కనిపిస్తున్నారు. వాళ్ళందరూ చూడండి, అందరూ దేవుడు దర్శించిన వాడే. అక్కడ చిదాకాశి నిత్యానంద గుహలోకి వెళ్తే అది పిచ్చేకపోతున్నాయి. అన్ని ఉదయం ఉన్నామనిపిస్తుంది. తాత్కాలికం అనుకోండి అది వెళ్ళడం. కనుక ధర్మ సాధనలో వాళ్ళు అసంఖ్యాకంగా ఉన్నారు. దేవుడు చూసిన వాడు వాళ్ళ మాట కావాలి. కనుక రామాయణ, భారత, భాగవతాలు, అష్టాదశ పురాణాల్లో అన్నీ అవన్నీ నిజమైనవి కావాలి. అవి మీమాంసలు మాట అమర్చండి. మన రామాయణ ప్రారంభంలో సుందరకాండ ప్రారంభం చేసినప్పుడు ఒక 2-3 క్లాసులు సమావేశ క్లాసులు అసలు ఎందుకు అంతార్థం చెప్పవలసి వచ్చింది?
ఎందుకు గంకతీరుడు ముప్పు వేయడానికి ఇలా తెలియ చెప్పడం డైరెక్ట్గా చెప్పచ్చు కదా అని సామాన్యులు పిలుస్తారు, చిన్నపిల్లలు పిలుస్తారు. అలా చెప్పరు. అన్నీ వెండి కావ్యాలు, రామాయణ భాగవతం లేదు. కథాపరంగా ఎన్నాళ్ళు వింటావు, ఎన్ని జన్మలు వింటావు, ఇది చచ్చిపోయేదాకా వింటూనే ఉంటావు. అలాగా కథాపరంగా ముక్కు చెవులు కూడా కోసారు, ముక్కు చెవులు కోసారు, ముక్కు చెవులు కోసినటువంటి మనిషి ఏంటంటే అవతల మనిషి ఏంటి, అవతల మీద వల్లదండి ముక్కు చెవులు కూడా చెడ్డకి ఆశయంగా ఉంది కదా, ఒక ఆదాన్ని రాక్షసుని ఎవరో అని కోరుకొని ముక్కు చెవులు కోసేట ఇలా పట్టుకున్నట్టు స్థానం కోసి ముక్కు కోసేట అది ఎడుతూ పోయింటాడు. ఇదేనా కదా, ముక్కు చెవులు ఏం కోయలేదు అయిపోయింది. మరి ఎందుకంటే అలా చెప్పడం అంటే ఇది చాలా అసలు ఏం చెప్పాలో చెప్పుకోలేదు, ఏం చెప్పడం కాదు, అవన్నీ తర్వాత మాట్లాడదు. కానీ మహాభారత రామాయణం జరిగాయా కావాలన్న మీమాంస ఇప్పుడు అప్పస్తున్న అధికారం మనకు కావాల్సింది. మానవ జాతి, మన ఈ జాతికి మహోన్నతమైన కథనిపుడేవి ఇవి సనాతన ధర్మానికి దివ్య వేదికలు మహానుభావులు వస్తులు రామాయణ భారత భాగవతాలు మూడు జాతికి మార్గదర్శకాలు. మన సనాతన ధర్మం ఉంది, మన తప్పలేదండి, అదొకటి ఆగిపోయింది. హిందూ ధర్మం ఒకటి ఆగిపోయింది, ఒక క్లాస్ అయింది. ఇంకా ఇంకా చెప్పేవాడు ఎంతైనా ఉంది, ఎదురువాడు ఏం లేదు. ఎవరికైనా తర్వాత వ్యాఖ్యానం అని నువ్వు అందరూ చేయగలుగుతుంటుంది. అంటే రషీలు వచ్చిందనుకోండి, రషీలు కూడా పోతాయి కదా. కనుక ఇప్పుడు మన సనాతన ధర్మానికి దివ్య వేదిక రామాయణ భారత భాగవతంలో లేదు, ఎక్కడ ఏం లేదు. భారతంలో ఎక్కడ ఏదైనా ఉంటే భారతంలో ఉంటుంది. ఇప్పుడు కావాల్సిందల్లా మంచి మనసుతో, పట్టుదలతో, దీక్ష, ఆసక్తితో ఆ విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి గట్టి ప్రయత్నం చేసుకునే సంకల్పం బట్టి ఇవాళ ఈశ్వరుడు మన అందరినీ ఇక్కడ సంప్రీకరణ చేశాడు. ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేస్తే ఈశ్వరానుగ్రహం కలుగుతుంది. ఈ రెండు అవినాభావ సంబంధం. అనుగ్రహం అంటారు, ప్రయత్నం అంటారు. ఏమిటంటే ప్రయత్నం అనుగ్రహం విడదీయాలని బంధకాలు, విడదీయాలి ఇంత లింకుడు. నువ్వు ప్రయత్నం చేసిన అనుగ్రహం రాదు, అనుగ్రహం ఉంటుంది నీ ప్రయత్నం సాగదు. లేదంటే నువ్వు ప్రయత్నం చేయకు, మనం ప్రయత్నం చేసే ప్రయత్నంగా వచ్చాయి. అలాగా మనం ఈ మీటింగ్ చక్కగా ఈ సమావేశం చెప్పి అందరినీ మనం మానసికంగా ప్రేమించి భావించుకుని చక్కగా ఆ విషయాలు మనం చేసుకుని మెరుగు పెట్టుకోవాలి. నా బుద్ధిని పదును పెట్టుకోవడానికి వచ్చాను నేను చెప్పాను. పదును పెట్టుకోవాలనే ఒక ఆసక్తి నాకు, ఏదో శ్రవణ కుతూహలం మీకు, ఆ రెండు ఉండబెట్టి ఇది ప్రయత్నం. దీనికి ఉంది జరుగుతుంది. అనుగ్రహం కేవలం ప్రయత్నం లేకపోయినా ఈ అనుగ్రహం ఏం జరుగుతుందంటే ప్రయత్నాన్ని దోహదం చేస్తుంది. ఈశ్వరానుగ్రహం ప్రయత్నాన్ని దోహదం చేస్తుంది, ప్రయత్నం అనుగ్రహాన్ని ఇస్తుంది. ఈ రెండు ఇంటర్లింక్. అక్కడ జాగ్రత్త, అది గుర్తుంచుకోండి. హ్యూమన్ ఎండవర్ అంటారు ఇంగ్లీష్ ఉంది. కానీ అవసరమే కనుక ఇప్పుడు కావాల్సింది మంచి మనసు కావాలి. అది కావాలి, ఇది కావాలి, అది కామ్యపరంగా ఉన్నది అంత పర్వాలేదు. కానీ కామ్యం చేసింది ఎక్కడికి పోదు. కానీ ఋషులు ఏం చెప్పారో ఆ పరం కాదు. అవసరమైన రహస్యాలని తెలుసుకోవడానికి మీరు చాలామంది ఉపేక్ష చేస్తున్నారు. కారణం అవసరమైన విషయాలు అనలేదు. ధర్మదేవ జోదం అని చెప్పారు, ఆయన జోదం అనలేదు. ధర్మదేవ జోదం ఆలోచండి, ఆయనకి హక్కుందండి. ద్రౌపదిని వాళ్ళ పంపించాడు. మరి నన్నొడ్డినా ద్రౌపది సమాధానం చెప్పలేకపోయారు కృష్ణాచార్యులు అని కొన్ని వందల లక్షల ప్రశ్నలు ఉన్నాయి. సమాధానం ఉంది కనుకనే ప్రశ్న ఉంది. సమాధానం లేకపోతే ప్రశ్న కాదు. సమస్య ఉంది కనుకనే పరిష్కారం ఉంటుంది. పరిష్కారం ఉండే సమస్య సృష్టి. సమస్య ఉండే పరిష్కారం వెళ్ళిపోయింది. ఇలాంటి ఎప్పుడో పుట్టాలని కానీ తండ్రిని పాలు పెట్టి భగవంతుడు ఎప్పుడో పుడతాడని ఆ పరమేశ్వర సంకల్పం సన్యంలో పారిండ్లు అన్నారు. అంత పరమేశ్వరుడు స్వజాతి విజాతి స్వగత భేద రైతు పరబ్రహ్మ సచ్చిదానంద స్వరూపం ఉంది అక్కడ. అది మర్చిపోయి ఏదో నాశనం అయిపోతుంది, అంతా పొల్యూషన్ అయిపోయింది, సముద్రం అంతా వేడికిపోతుంది, ఈ ఫ్యాక్టరీని అంతా పడేస్తున్నారు, ఊరికి దడక్తం చేస్తున్నారు. నువ్వు చేసేదంతా నీ కర్మశం అంటే ఎలా వేస్తావు వేరు. నువ్వు చేసేది ఒక కర్మశం కూడా. నువ్వు చట్టి పిల్లలు ఏం చేసి మనకు పడిపోతే ఏముందని అక్కడ పొడగా చెప్పుకుంటూ ఆడుకుని ఉంటాడు. అక్కడ చేయకుండా నువ్వు అక్కడ అక్కడేమో చూడండి, మీరు జీవోయించి సదస్టే ఎడుకోకూడదు బాగుందా. నాకు నా ఛాన్స్ ఉంటుంది, నేను ఒక అరగంట మాట్లాడలేదు. ధ్యానం చేయండి, ఎందుకు వచ్చి మాట్లాడేవారు. నేను మాస్టర్స్ ఉన్నాడు అక్కడ. సర్వాధ్యక్షుడు ఉన్నాడు. కృష్ణాశ్రమంలో ఏముంది, సర్వాధ్యక్షుడు జనాధ్యక్షుడు అన్నీ ఆయన ఉండగా నువ్వు వారిని నీకు పెట్టుకోవడానికి. ఆఫ్టర్ ఉన్నది భూగోళం ఎంత ఉంది భూగోళం.
సముద్రంలో ఉన్నటువంటి అన్ని సముద్రంలో ఉన్న ఇసుక అంతా ఒక చోట కుప్ప కింద పోస్తే మిస్టరీస్ ఆఫ్ ది యూనివర్స్ సార్ జేమ్స్ జాయిస్ అని రాశారు ఖగోళ శాస్త్రజ్ఞుడు. మిస్టరీస్ ఆఫ్ ది యూనివర్స్ మిస్టరీస్ అవి మాట్లాడండి, అవి చెప్పరండి. ఆ మీటింగ్ పెట్టుకోవడం కొన్ని కోట్లు తగ్గడం ఒకటి అడుగు తింటాం మన రాష్ట్రం పెట్టుకోవడం ఏదో గొప్ప ఏదో సోఫిస్టికేషన్ కావాలి. ఏంటి నువ్వు చేసింది బాగా ఏంటి 170 మంది కూడే 2 కోట్లు చేస్తుంటారు. అదేంటి నా వేదిక అయితే మా విజయవాడ అక్కడ సముద్రంలో ఉన్న ఇసుకంతా చోటు పోసి సైకత స్థలాల్లో ఇసుకంతా చోటు పోసి ఆ మిస్టర్ యూనివర్స్లో అందరూ మాట్లాడండి. అందులో ఒక్క వెనుగు తీసి ఇలా అలా పట్టుకుని ఇందులో మిలియన్ భాగం ఎంత ఉందో అంత ఈ భోగం బ్రహ్మాండం, ఈ భూగోళం పరిమాణం. నువ్వు మనిషివి, నీదో బాతుకు, నీదో ఇది, నువ్వు నీదో తెలిసినావు. నాకు ఆలోచన ఎవరికి ఫోన్ కూడా చెప్పాను, చదువుతున్నాను ఒక ఎవరు గుర్తురాట్లేదు. 10 గంటలంతా చదువుతాను, నేను కూడా చదువుకున్నాను. ఎవరికో ఫోన్ చెప్పిన గుర్తు. చూసారండి, సముద్రంలో ఇసుకలోని ఒక కొప్ప కింద పోసి అందులో ఒకటే తీసి దాని మిలియన్ భాగం, మిలియన్ అంటే 10 లక్షలు, మిలియన్ భాగం నీ ఊహకు అందది. ఆ ఊహక జాతకం, ఆ ఊహక యొక్క భాగం ఎంత ఉందో, బ్రహ్మాండం ఎంత ఉందో ఈ భూగోళ పరిమాణం అంత ఉందిట. నీ బతుకు ఎంత చూడు, నువ్వు ఉన్నదే ఎంత, నీ బతుకు ఎంత, నీ బుర్ర ఎంత, నువ్వెంత పొల్యూషన్కి. ఒక్కడు మాట్లాడడానికి నేను విజ్ఞానాన్ని అనుకోలేదు. నేను విజ్ఞానం మాట కదా, ప్రబంధం మారుతున్నాను అంతే. నువ్వు ఎంత అందరూ చేస్తావు, నీకు ఎంత పొల్యూషన్ ఉండవే. ఈ పొల్యూషన్ ఏం చేయవు. మెంటల్ పొల్యూషన్ ఈజ్ ది బ్యాడ్ పొల్యూషన్. మానసికమైనటువంటి పొల్యూషనే గొప్ప పొల్యూషన్. దానికి భగవద్ధ్యానం చేయాలి, ప్రాణాయామం చేయాలి, ఆత్మ సముద్రానికి ఆత్మజ్ఞానానికి పోయించి ఆత్మ సాధన కావాలి. అంటే అన్ని వాడు కళ్ళు తెలిస్తే పొల్యూషన్ తగ్గిపోతుంది, ఎగిరిపోతుంది పొల్యూషన్. దాని దొరికి ఒక్కరు వెళ్తానంటండి. ఉన్నారు మహనీయులు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మన వేదిక కాదు అని వాళ్ళ జపాలు వాళ్ళ తపాలు దాక్కుంటున్నారు. వాళ్ళు బయటకు రావాలి అన్న వివేకానంద గారు. కమౌట్ రికార్డు ఇంగ్లీష్లో మాట్లాడారు. కానీ మీ ధ్యానాలు తర్వాత చేతులు నాశనం నుంచి బయటకు రండి, బయటికి రండి. మీ ధ్యానాలు తర్వాత చూద్దాం, మీ ఆత్మ సాక్షాత్కారం, మీ బొంద బయటికి రండి. పొద్దండి ఓంకారం డెమోక్రటైజ్ చేయండి. ప్రతి ఇంటిని తలుపు కొట్టండి ఓంకార నాదంతో అన్న వివేకానంద. ఉన్న 35 ఏళ్ళు ఎంత శంఖారావం చేశారు ఆయన పిల్లలు. మరి చేస్తున్నారండి. ఎవరి మటుకు వాళ్ళ పీఠాలు వాడండి వీడండి అంటే మన ఇంట్లో చెప్పుకుంటున్నాం. ఇది 10 మంది చెప్పాలంటే 100 మంది 1000 మంది 100 చెప్తాం. ఫ్యాక్టరీ వారు ఏంటంటే ఏం చేస్తున్నారండి పీఠాధిపతులు అందరూ ఏదో కీర్తి దేవస్థానం లేదా లక్షలు పెట్టుకోవడం తప్పడానికి ఏదో కీర్తి కాముకత్వం గురించి 10 మంది పెరవడం, వాళ్ళందరూ కూర్చోవడం, టీవీలు చదివంతులు గడ్డాలు ఉండాలి. ఇవి పనికొచ్చే మాటలు ఏమి ఉండవు. మానవుడికి అవసరమైంది ఏం కాదండి. పనికొచ్చే సామాన్యుడికి ఏం కావాలండి. ఏంటంటే మీరు మాట్లాడుతున్నవి వాడి ఇంటికి ఏం చేయాలో చెప్పాలి నువ్వు. కనుక అవసరమైన రహస్యాన్ని తెలుసుకోవడం ఇవాళ మనం ఉపేక్ష వహిస్తున్న కారణం ఏంటంటే మన లౌకిక యాంత్రిక జీవన గమనంలో పడిపోయాం. నిజమైనటువంటి యొక్క సుఖశాంతులు పొందేందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం. నిజమైన సుఖశాంతి ఇక్కడే ఉంది. యూపం పడుకోవడం సుఖం కాదు. తప్పటి కొట్టుని అందరూ కొట్టొచ్చండి. ఆయన కొట్టేవాడు ఏదో మహాన్ని పడిపోయాడు, మనం కొట్టక్కలేదు అని చెప్పి అనుకోక్కలేదు. తప్పటి ఎందుకు కొట్టడం వల్ల లోపల విలాపంగా అన్నాడు వెనుంపు లేదు, ఒక స్ట్రోక్ ఇస్తుంది. అది మంచిది. నాకేదో వద్దరికి నాకేం అక్కర్లేదు. అలా కొట్టడం వల్ల 2 ఇలా చేయడం అన్వయించాలని ఏం చేస్తారు. ఆయన ఏదో కొట్టాడు పెట్టుకున్నాడు, ఆయన కొట్టుకుంటాడు. మనం వింటాం కదా ఏంటి కొట్టేది అని అనుకుంటారు. చాలా మంది తప్పటి కొట్టి అందరూ కొట్టాలి. గుంజి తీసేవారు, చిన్నప్పుడు గుంజి తీసేవారు. గుంజు చేస్తే సెరిబ్రల్ సిస్టమ్ చురుకు అవుతుంది, యాక్టివేట్ అవుతుంది. వాడకొచ్చి వేరే యాక్టివేట్ అవుతాయి, నరం యాక్టివేట్ అవుతుంది, ఎలిమికి అవుతుంది. షార్ప్ బ్రెయిన్ ఇంట్రెక్ట్ పెరుగుతుంది. రామశర్మ అంటూ గారు చెప్పారు విషయం. రామశర్మ ఆచార్య గారు. ప్లీజ్ బ్రింగ్ మై నాప్కిన్. థ్యాంక్ యూ. మనకి లౌకికమైనటువంటి యాంత్రిక జీవనంలో ఈ జీవిత గమంలో పడిపోయాము. పిల్లలను కూడా పాడు చేస్తున్నాం, జనరేషన్ పాడు చేస్తున్నాం. వాళ్ళు అసమాన టీవీలు. కనుక సృష్టిలో పశువులు పక్షులు అన్నీ ఉన్నాయి.
అవన్నీ మనిషిని చూసి భయపడుతున్నాయి ఇవాళ. ఆ జీవోగి చదువుతుంటే నాకు దుఃఖం వచ్చి చదవడం మానేశాక అక్కడ గుర్తుపడి దేవుడుగా ఇంకా లాస్ట్ పేజీలో బాబోయ్ బాబోయ్ అదే వానపాములు అవి వాడు చెబుతుంటే బాబోయ్ ఎంత భయంకరంగా ఉంది అనిపించి ఆ అన్నీ చంపేసి మానవుడు తెలియదు అన్నీ చంపేవాడు, కొడుకును కూడా చంపేసేవాడు. సృష్టిలో పశుపక్షాలు అన్నీ మనిషికి భయపడిపోతున్నాయంటే మనిషి ఎంత హీనమైన స్థాయికి దిగజారడం చూడండి అన్నారు. టాయింది పద్యాలని చదవలేను. కనుక మనిషి స్వార్థానికి దాసుడైపోయి ఆ భగవంతుడు సాధించారండి. గాలి నీరు నేల నేను పోగుగా మీరు ఐకమత్యదిగా అనుభవించడం. పండు ఉంది, ఏం ఏమంటావు పండు అంటే కుంటిది ఏమంది 5 సమగా పంచుకోండి. ఎంత అంతరార్థం తెలిసిందా? కాస్త ఉన్నప్పుడు నన్ను వినియోగించుకోండి. ఇంకా నేను జీవన సంఖ్యలో ఉన్నాను. అస్తం అనుకోవడం కూడా తప్పు, నేరం. రాత్రి ఒకటి పోయిన సేవను తండ్రి నాకు ఆరోగ్యం ప్రసాదించు, ఆముషం శుద్ధరోగం ప్రసాదించమ్మా అనుకోని అవతల ఇచ్చి మరి రాష్ట్రంలో వారానికి జ్ఞాపకం చేసుకుని ఒక నమస్కారం పెట్టుకుని అమ్మ ఆరోగ్యాన్ని ప్రసాదించు తండ్రి చెప్పించి సభలో జరిపించి రంజితంగా చేసి నాకు వెళ్ళి పోయారు. అనుభవిస్తే మనకు పోతుంది. యాక్షన్ ఈజ్ ఏ డ్యూటీ, డ్యూటీ ఈజ్ నాట్ ఏ కన్సర్న్. పని చెయ్యి, ఫలం ఇవ్వదు. కనుక అన్నింటినీ వీళ్ళు ఉన్నంతగా సొంతం చేసేసుకోవాలి. వాటి మీద వ్యాపారం చేసేది అదేవిధంగా మనంతా ఇంత గొడవ ఇంత కూర్చొని వీడ కట్టని వాడాలి అవలంగా దీనికి కోట్ల లక్షల కోట్లు అవ్వేయడమా ఐకమత్య దగ్గర కదా నాశనం అయిపోయింది దేశం. ఇప్పుడు నగర్స్ వాళ్ళు వీళ్ళు టైపు దగ్గర నుంచి ఇంగ్లీష్ దగ్గర నుంచి గడిని అదే మహమ్మద్ వాళ్ళు ఎంత సర్వనాశనం చేసేసారు ఐకమత్య దగ్గర కదా. ఇప్పుడు మనం వాళ్ళు పెట్టింది ఏంటండి, ఇప్పుడు వాళ్ళు పెట్టేది ఏంటి కోట్లు తెచ్చుకుంటున్నాం కదా. ఒక జీపీ సెలవు చేస్తే మన తీసుకొని కలిసి బొచ్చులు గాలి కట్టించి బొచ్చులో భోజనం పెట్టారు. ఎవరికైనా పట్టుకొచ్చి ఎవరికైనా చెవ కుట్టింది సెంట్రల్ గవర్నమెంట్కి. సెంట్రల్ గవర్నమెంట్ చెవ కుట్టిందా? చీఫ్ మినిస్టర్ చెవ కుట్టిందా? గాలి నీరు నేల మీ సొంతమా, మీ బాబు సొంతమా? అందరూ కలిసి అనుభవించేటువంటి జ్ఞానం అట్లీస్ట్ భారతదేశం మా దేశం గుండు కొట్టుకోవడం కదండి. ఎవరు చూపిస్తున్నారండి? 84 లక్షల జీవరాశులు సమానంగా వినియోగించుకోవాల్సిన ఇవన్నీ గాలి నీరు జరిగినంత కూడా. అయితే వేదాంతులు చెప్తారు, శివ రామకృష్ణ మిషన్, ఎస్ఆర్ఎఫ్ మిషన్, రామచంద్రజీ మహారాజ్ మిషన్, వాళ్ళు సేవలాంటి వాళ్ళు వాళ్ళ చిత్ర మహానుభావులు దర్శించిన వాళ్ళు ఉన్నారండి. అన్ని మార్గాల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళు ఏం చెప్తే చెయ్యాలి, చేస్తున్నారా? చేయలేదు. కానీ మనం జీవించాలి, ఎదుటి వారిని జీవించనివ్వాలి. లివ్ అండ్ లెట్ లివ్ పాలసీ అంటాం ఇంగ్లీష్లో. నువ్వు జీవించాలి, ఆత్మలను జీవించాలి. జీవించే ఆత్మను చంపే హక్కు నీకు లేదు, నీకు హక్కు లేదు. కనుక ఎదుటి వారిని బాధించే హక్కు నీకు ఎక్కడుంది అడుగుతుంది శాస్త్రం. కనుక జీవయాత్రలో కొంతమంది నలుగురితో ప్రయాసించిన బాధాలు, నలుగురితో ప్రయాణించవలసిన బాధ్యతలు చదివిన ప్రజలు నేను మంచిగా వస్తారు. మనం కలుస్తుంటాం, తగ్గుతుంటే మీరు ఎవరు అంటే మళ్ళీ ఎవరు వెళ్ళిపోతూ ఉంటాం. మహాప్రమాదాలు 2 కాళ్ళు కలిసి అలా ప్రయాణం చేస్తూ ఉంటే ఏదో అంటే వచ్చి దీంట్లో పోతుంది. భార్యాభర్తలు కలిసి ఉంటాం, ముద్దు పెట్టేసుకుంటాం, కలుగుతాం, అదన్నా విధంగా. ఇది వ్యావహారిక సత్యమే. అద్వైతంలో గట్టిన చాలా ఉంది. ప్రయాణం చేసి మళ్ళీ ఏమైపోతుంది, ఏదో ఇంకొకలో కళ ఏదో అడ్డు 2 కలిసి వెళ్ళిపోయి ఇది ఎలా పోతుంది, ప్రాణం ఇది ఇంతేనా బతుకు. అసమానం ఈ వైరాగ్యం తెచ్చుకోవాలి. సంవత్సరంలో ఉండమని వద్దని ఎవరు అంటారు. సంవత్సరం ఉండాలి, కార్యభర్తలు ఉండాలి, వివాహయోగ్యం అంటే వేదం చెప్పింది వివాహం ఉండాలి. సంసారం చేయడం తప్పు కాదు, నీలో సంసారం ఉంచుకోవడం తప్పు అన్నారు రామకృష్ణ. సంసారం ఉండడం తప్పు కాదు, నీలో సంసారం పెట్టుకోకు. కనుక బతికొండ కానీ ఈ 4 రోజులు ప్రేమతో స్నేహంతో నిస్వార్థంగా విగ్రహానికి పరమే, అన్నింటికి డబ్బులే, ప్రతికి డబ్బులు, ఇంటికి డబ్బులు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసుకోవటం డబ్బులు, ఏం చేసుకుంటారు? అజ్ఞానం డబ్బులు ఇదండి. గాడ్ ఫస్ట్, ఎవ్రీథింగ్ నెక్స్ట్. గాడ్ ఫస్ట్, ఎవ్రీథింగ్ నెక్స్ట్. నాకు ఇది గట్టిగా యోగం సార్. నాకు ఒక బాగా పెట్టి తిండో వెళ్తుంటే వస్తుంది బావగారు వస్తుంది కంగారు కాడిగాలంటారు, దక్షిణ కాడిగాలు. గాడ్ ఫస్ట్, ఎవ్రీథింగ్. ఇప్పుడు మనకి ఎవ్రీథింగ్ ఫస్ట్, గాడ్ నెక్స్ట్. కనుక సహకార భావంతో కలిసి మెలిసి ఉన్నాం. అప్పుడు కలుసుకున్నాం, ఏకమైపుగా ఉన్నాం. కనుక బతుకుని 4 రోజులు ఇలా ఉండాలి. పోయేది ఏముందని కలిసి మెలిస్తే ఏమైంది? పాపం ఉంటాక పాపం మర్చిపోవడం ఏముందని. మనం తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తుంటే
దోషాల యొక్క ప్రభావాన్ని తప్పించుకుంది ఎలాగా? ఎన్ని దోషమే, ప్రతి దోషమే, పూర్తిగా కుదరక తప్పదన్నాడు భౌతిక. కనుక మరి ఈ మూడింట్లో ఈ స్థూల సూక్ష్మ కారశీలు గారు చిత్త ఈ మనసావాచ్య కర్మ మూడింటితో ఈ సంపూర్ణమైనటువంటి పాప రక్షణ అవుతుందా? సాధ్యం అవుతుందా? సంపూర్ణంగా సాధ్యం అవుతుందా? అవుతుంది. ఇది ఏంది? అవుతుంది. అవుతుందని దానికి మూడు కావాలి. ఒకటి అధ్యయనం కావాలి, రెండు నీ ఆలోచన కావాలి, నీ మూడోది చాలా ముఖ్యమైనది ఆచరణ కావాలి. మూడోది ఒకటి ఇవ్వడం. అందరూ మాట్లాడేవాడు, అందరూ చెప్పేవాడే, అందరూ టీవీలో మాట్లాడేవాడే, అలాగండి ఇలాగండి అలాగండి. ఇంటికి వెళ్ళి నలుగురు ఇంటికి వెళ్ళిన నాన్నగారు ఇంటికి వెళ్ళి నలుగురు పడుతూ ఉంటే ఆడ జీవన విధానం అర్థమవుతుంది. అందరూ పైకి చెప్పేవాడు స్వస్వానుష్ఠానం కదా మొదలు నపడిత అని అందరూ వచ్చిన అనుష్ఠానం అడుగుతారు. వరదేశ్ గారు ఉల్లిపోతారట రోజు ఈ వేదాంతంలో జోక్ చెప్తుంటారు. రాత్రి ఏమో భార్య కూర్చోండి ఉల్లిపోయేది ఏంటి అని మీరు వస్తున్నారు కదా, వాళ్ళకి చెప్పే నేను చెప్పలేదు నువ్వేగా నిర్మలంగా నవ్వారు. నేను వాళ్ళకి చెప్పాను నీకు చెప్పలేదు నువ్వు ఏమి ఉల్లిపోయి అంటే వీడికి చెప్పడానికి ఇంకో లేదు. స్వస్వానుష్ఠాన వేదాయ మొదలు చెప్తున్నా పండిత. ఈ అనుష్ఠానం తొందరగా వచ్చినప్పుడు ఉండదు. ఇవాళ 99.9 రికరింగ్ ఇదే. కనుక అధ్యయనం కావాలి, ఆలోచన కావాలి, ఆచరణ కావాలి. దీనికి ఏం కావాలి? ఆత్మవిశ్వాసం కావాలి, దీక్ష కావాలి, శ్రమను ప్రేమించాలి. ఐ లవ్ అన్నావు. శ్రమను ప్రేమించాలి. శ్రమను ప్రేమించే వారికి ఆ శ్రమలోనే ఒక శాంతి కనిపిస్తుంది. శాంతి వేదం వినిపిస్తుంది. శాంతి వేదం వినిపిస్తుంది. శ్రమను ప్రేమించాలి. ఫ్యాన్ మీద వేసుకుంటా చల్లగా ఉందన్నప్పుడు ఎవరికి చల్లగా ఇంకో కొందరికి ఉండవచ్చేమో మాట ఫ్యాన్ వేసేయడం. సరే వేసుకోండి, తప్పని కాదు. చక్కగా ఆధ్యాత్మిక శ్రవణ ఆత్మగానం చేస్తున్నాం కదా, ధ్యానం చేసుకుంటాం. ఏం చెప్పండి పోనండి తీసుకోరండి. ఫ్యాన్ వేసుకోవాలండి. ఫ్యాన్ వేసుకుంటే హాయిగా ఉంటుంది, చాలా ఉంటుంది. ఇదంతా కట్టేయండి, స్విచ్ ఆఫ్. మన డెలివరీ థ్రెడ్ ఒకటి రికార్డింగ్ కాకపోతే నాకని వస్తుంది. 10 మంది నాకు మీరు 10 మంది ఇంటికారు, అదే 100 వెయ్యి అవుతుంది ఏమండి. కనుక అశాంతి ఉండదు, అలసట ఉండదు. తల్లికి మాతృసేవతో కాడు పెరుగుతూ అలసట ఉంటుందండి. పడుకొని ఆయన అంటుంటారు అక్కర్లేదమ్మా అంట. అదే డబ్బులు తీసుకు టైంలో కాదు మారేచ్చండి. నీ కాళ్ళు పిలుచుకుంటే ఏం రాదు, ఆత్మలు కాళ్ళు పిలిచితే నీకు జ్ఞానం వస్తుంది. నీ కాళ్ళు పిలుచుకుంటే ఏమొస్తుంది? ఇంకోటి పిలకాదు. ఆ పిసికేది నిస్వార్థంగా పిసికితే జ్ఞానం వస్తుంది. కనుక తాత ముత్తాతల నాడు మామిడి చెట్టు కాస్తున్న మొదలు కూడా ఈ తలవాడు తిని ఆనందం పొందుతున్నాం అంటే మరి ఆనాడు ఆ తాత పోయిన శ్రమే కదా ఆయన మొదలు. ఎవరైనా మొదలు ఇవ్వకపోయేవాడు నీకెందుకే మొదలు చెట్టు అంటే నా వాడు పోతాడు అంటాడు. ఆ జ్ఞానం ఇవాళ శాస్త్రమంది పొంది అడిగాడు చిన్నగా తెలిసింది. తప్ప సినిమాలు కూడా పెట్టే విషయం. అంచేత ఆనాడు మామిడి చెట్టు కాస్తున్న మొదలు ఫలాలు ఈ తరం వాడిని తింటున్నాం. ఇవాళ తిని ఆనందం పొందుతున్నాం. ఆ మామిడి చెట్టు వేసేవాడు ఉండకపోవచ్చు, వాళ్ళు కొడుకు ఉన్నారు, వాళ్ళు తింటారు, ఆయన 10 మంది తింటారు. వీడికి ఎక్కడున్నా ఈ దేహం లేకపోతే వీడి ఫలం ఎక్కడికి పోదండి. ఇదొక మంచి ట్రూత్. ఎక్కడికి పోదండి వీడు చేసి ఎప్పుడూ పోయి ఎక్కడికి పోయి ఊరికే బిజిలీ అంతే. ఇది దాటిందంటే మరి దీని తాతకు కూడా వస్తుంది. ఇవాళ ఎవడో రాజకీయ నాయకుడు ఏదో ఇద్దరు చెప్పేది వాడు ఇచ్చేస్తే వాడిని చంపేయడం ఎంతోసేపు పడుతుంది. వాడు చంపి చూడు మళ్ళీ 10 ఏళ్ళు వాడి తాత లాంటి పాములు మళ్ళీ కూడా పాము ఇంకో పాము వస్తుంది. వాడి బాబు కూడా తల్లితో నా రక్తం తింటే చాలా మంది వస్తారన్నాడు. రక్త బీజాసుడు విజయదశమే వస్తుంది. రక్త బీజాసు ఒక బియ్యం పడితే 100 పెరుగుతాయంటే అర్థం ఏంటి? ఒకరితో ఏది ఆగదంటే వాడికి జ్ఞానలోకాలు ఉత్తమ లోకాలు ఆయన ఏం చేయాలి ఈశ్వరుడు తెలిసి నిష్కామకరమైన చేస్తున్నాడు. వాడు నువ్వు చంపేసావు అనుకుంటున్నావు, నువ్వు ఎవరు చంపో ఈ దేహం చంపి ఈ దేహం ఆగకపోతుంది. అది చంపిన వాడే పుణ్యం అంతా వీడికి వస్తుంది, వీడి పాపం వాడికి వస్తుంది. అప్పుడు వాడు సంకటం పుడుతుందాక అన్నీ ఉన్నాయని కర్మసిద్ధాన్ని. కర్మ డాక్టర్ అంటే ఏడపడం కాదండి. చంపేశావు వాడి మొత్తం జన్మార్జితమైనటువంటి యొక్క పుణ్యం అంతా వీడికి సంక్రమిస్తుంది, వీడి పాపం అంతా వాడి సంక్రమిస్తుంది. వీడి ఉత్తమ కలిస్తే వాడికి అందరూ కలుస్తాయి.
తెలిసేవాడు చంపలేడు ఎవరిని. అది అది శ్రమ కదా అనేది. కనుక రేపటి తరాల వారి సుఖశాంతుల కోసం మన వంతు బాధ్యత ధర్మాన్ని వారు నిర్వర్తించాలి. ఉపనిషత్తులో మళ్ళీ ఈశాగారి ఉపనిషత్తు వేదం గురించి ఒకటే గుర్తుపెట్టుకోండి. మిగిలిన ఉపనిషత్తులన్నీ ఋషుల యొక్క అనుభవాలు. ఉపనిషత్తు అంటే వేదంలో ఉన్న ఉపనిషత్తు ఒక ఈశావ్యాసమే. మహాత్మా గాంధీ గారు అన్నారండి, ఈశావ్యాసం అంటే చదువు పుస్తకం మొత్తం వేదాలు పోయినా, రామాయణాలు పోయినా, రవిదారులు పోయినా, ఇవన్నీ ఎన్ని పోయినా అక్కడ ఒప్పుకుంటే మన భారతదేశం ఉంటున్నాడే రామకాలంగా. అలాగా కనుక ప్రకృతిలో ఉండే పదార్థాలన్నీ కూడా అందరి కోసం నిర్దేశితమైంది అని చెబుతుంది ఈశావ్యాస ఉపనిషత్తు. మాతృద భుంజీత త్యాగేన, త్యాగంతో భుజించు. మొట్టమొదటి మంత్రం అంటారు ఈశావ్యాస ఉపనిషత్తులో. శ్లోకాలను కూడా మంత్రాలు అనాలి. అందరూ సుఖ సంతోషాల కోసం సమంగా పంచుకునేటువంటి అర్హత అధికారం కలిగిన వాడే అందరూ. నువ్వెవరో అని పాము చంపడానికి నీకేమవుతుంది? నిన్న ఓ పాము తాజుపాము పగబట్టి వచ్చాడు. పడవలో నావలో ఉంది ఈ పావు చేప పెట్టేవాడు. అది లేచడుకో పుసుకుంటుంది. బయటకు వచ్చాడు. జస్ట్ వినండి. ఆడు ఎలా ఉన్నాయంటే మహారాష్ట్రలో ఉన్నాడనమాట. ఈడని జ్ఞాపకం తెలిసి వచ్చిన దాకుంది పేరు చెప్పి వస్తుంది. నిన్న రాత్రి, అయ్యా నువ్వు నాకు వీడి మీద పాపం నేను చేప పెట్టి కదలంటే అసలు వీడు ఇంత యోగం చేస్తే వీళ్ళు పోతే ఏంటి నాకు లోపల కనిపించి చెప్తావు. మనం మంత్రం చెప్తాము అయిపోయింది అనుకుని, నువ్వు ఆ పాము బయటకు వచ్చి అది వెళ్ళిపోతుంది, నువ్వు తప్పకుండా అంటే ఇస్తాను. బయటకు వచ్చి చంపాలంటే నీ వంశాంకురాలు ఉండవు, నీ వంశం ఉండవు, నువ్వు పోతావు, మేము వెళ్ళిపోతుంది, నీకు వెళ్ళిపోతారు. చంపను అని ప్రమాణం చేస్తే నీ మంత్రం చేస్తాను, జల్లీసి ఒక ఖాళీ వదిలి వెళ్ళిపోతుంది. అలాగే గంగరాజని వాడు హెడ్ ఉంటాడు. ఆ హెడ్ మా శిష్యుడే. అది చెప్పమని వాడు మంత్రి ఇచ్చాను. మధ్యాహ్నం వెళ్ళిపోయింది. రాత్రి వెళ్ళిపోయింది. నేను జల్లి చేస్తే నువ్వు దానం పెట్టు. నేను దాంతో మాట్లాడి, అమ్మా నువ్వు నడువు కంటపడకు, నువ్వు వాళ్ళేం చేయకపోండి, నేను చేయను, నాది హాని, ఆ మాట విను అని లాలించి బతికిస్తే మహారాక్షసు కూడా పెట్టింది. అది యోగీశ్వరుడు లక్షణం. నేను సీసాలు పెట్టేస్తానని చెప్పేస్తానంటే ఇది యాక్షన్ రియాక్షన్ ఈక్వల్ ఆపోజిట్ అని చెప్పాడు కూడా చెప్పాడు. కనుక అందరికీ అర్హత అధికారం కలిగిన వారే కనుక నిస్వార్థంగా వినియోగించుకోవాలని ప్రబోధించింది ఈశావాస్య ఉపనిషత్తు. ఎవరు చదవడం లేదు, దాన్ని ఎత్తుకోవాలి. జీవోహించాల్సి కోర్టు ఖర్చు పెట్టారు. ఒక్కడు మాట్లాడితే ఒక్క విదేశీ వాడు మాట్లాడితే, ఒక విదేశీ వాడు భారతదేశం ఒక్కడు మాట్లాడవచ్చు కదా, ఒక సింగిల్ మ్యాన్ మాట్లాడవచ్చు కదా ఈ విషయం. సరే నేను గొప్ప అనుకోలేదు. కనుక ఈ ఆచరణలో కనిపించకపోతే చెప్పేది అధ్యయనం, ఆలోచన, ఆచరణ 3 ఉండాలని చెప్పడానికి నేను ఒక్కొక్కటి దాని మీద వస్తున్నాను. నేను పక్కకి డివైడ్ అయిపోతే సైడ్ రోడ్డు వెళ్తాను, వెళ్ళి వస్తాను. అంచేది అధ్యయనం ఉండాలి, ఆలోచన ఉండాలి, ఆలోచన ఉండాలి. ఆలోచన ఏం చేసినా ఇలా కూర్చుని కదా ఆలోచన అంటే నాగండి లోచన అంటే లోపల జ్ఞానేతంతో సంపూర్ణంగా నువ్వు మాట్లాడబెట్టే ఎగ్జిట్ అయిపోతానంట. నాకు వారికి ఇన్స్ట్రక్షన్ నువ్వు పోతున్నాం. నువ్వు పోతే ఏమైందంటే ఆయన పని చేస్తున్న పోతే మరి ఏమైంది, డ్యూటీలో పోతే చంద్రం పెట్టడం తగ్గిస్తారు, గంపేరు పెట్టి అలాగే రెస్పెక్ట్ గంపేరు అది చక్కగా బామ్మ పెనంగుతో పంపిస్తున్నారండి. అవునా మీ అందరూ ఊళ్ళో కూడా కావాల్సిన ఏంటి ఏ శాస్త్రం ఆ లోపల ఈశ్వరు ఏదో ఏం చేయాలో ఆ వీధి ఏంటంటే ఏం చేయాలో ఏం చేయాలో నీ సంక్రాంతి వచ్చాలో నీ ఎప్పుడు తీసుకెళ్ళాలో నీ ఎప్పుడు ఉండాలో నేను ఏం తినాలో నీకు ఈ ఎన్ని పేర్లు అయ్యాలో ఆయన అన్నీ ఆయన తెలుసు. ఆయన మర్చిపోబట్టి మాట్లాడి అయిపోయి ఏదో పడుతుంది ఎవరో అన్నట్టు ఓడి పెరిగిపోతే మీరు ఆరోగ్యం చెప్పాడు. ఎవరు చెప్పాడు చెప్తాడు. ఎవడి కళ్ళజోడు నేర్చుకోవాలతో వాడు మాట్లాడతాడు. తప్పలేదు. మన బుద్ధి ఏమైపోయింది, ఆంధ్ర బుద్ధి మంచిది. అంటే ఆ కర్మ సిద్ధాంతం అనేది చాలా దుష్కరమైనటువంటిది, అగ్రాహ్యమైనటువంటిది, జటిలమైంది. నీ బుద్ధికి అందరిటువంటి విషయాల్లోకి నీరు నీ బద్దతో నీ మనసు దాంతో ఆలోచిస్తుంది. కనుక ఇది ఆచరణలో కనిపించకపోవడం వల్లే ఇవాళ ఇన్ని అనర్థాలు, ఇన్ని అరాశకాలు, ఇన్ని అనర్థాలు. నేను ఆ జీవమైన సదస్సులో ఉంటే మళ్ళీ ముగిసిపోకండి, నేను ఇవాళ ఈ మాట మాట్లాడదాం అనుకున్నాను. మనసులో అనుకున్నాను, వాడు కట్టుకొని మీటింగ్ నేను పెట్టుకుంటాను. అందరూ ఇన్ని జనంలా ఉన్నారనుకోవడం చెప్పుకుంటాం. చెప్పుకుంటే ఏ జనం అనిపిస్తుంది.
మన కళ్ళ ముందే ఇవాళ ఎన్నో దౌర్జన్యాలు, అత్యాచారాలు, అక్రమార్జనలు కోట్లే జరుగుతున్నాయి. మనం పట్టించుకోము, నిరోధించం కూడా, పట్టించుకోము. ఏమిటి అన్యాయం కూడా అర్థం. ఏమిటి వివక్ష, ఎందుకు వివక్ష ఇస్తున్నాం, ఎందుకు నిర్లిప్త? ఎవరో ఒక్కడేదో ఎత్తిదిగో నా ప్రూఫ్